వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ప్రపంచాన్ని శాసించే అమెరికా ఒక దేశం మీద ఆంక్షలు విధిస్తే ఆ దేశం కుప్పకూలిపోవాలి. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా లెక్కలు తలకిందులవుతున్నాయి. అమెరికా తన నావీ బలగాలతో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించి ఆయిల్ చుక్క కూడా బయటకు వెళ్లకుండా ఉక్కు కవచం వేసినా ఇరాన్ మాత్రం తనదైన పద్ధతిలో పోరాడుతుంది. ఇరాన్ ఇప్పుడు ఒక భయంకరమైన అత్యంత తెలివైన స్టోరేజ్ వార్కు తెరలేపింది. అమెరికా ఆంక్షల వల్ల ఎగుమతులు ఆగిపోయి ఇరాన్ ప్రధాన ఆయిల్ హబ్ ఖర్గు ద్వీపం నిల్వలతో నిండిపోతుంది. చమురు బావులను మూసేస్తేనే శాశ్వతంగా నష్టం వాటిల్లుతుందని తెలిసిన ఇరాన్ ఓ మాస్టర్ స్కెచ్ వేసి అమెరికాకే ఫీజులు అవుట్ అయ్యేలా చేస్తుంది. అసలు ఇరాన్ మైండ్ గేమ్ ఏంటి? అమెరికా వేసిన బ్లాకేడ్ను ఎలా ఛేదించనుంది? ఇరాన్ అమెరికా ఈ రెండు దేశాలు పైకి భీకర ప్రకటనలు చేస్తున్నా లోపల మాత్రం ఎవరికి వారు ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడాలా అని గోళ్లు గిల్లుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్నది కేవలం తుపాకుల యుద్ధం కాదు, ఇది అంతకంటే భయంకరమైన ఆయిల్ వార్. శాంతి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని వదిలేది లేదని అమెరికా భీష్మించుకుని కూర్చుంటే దిగ్బంధనం తొలగించే వరకు చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ తెగేసి చెబుతుంది. కానీ ఈ పంతాల మధ్య ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఖర్గు ద్వీపం ఇప్పుడు చమురు నిల్వలతో నిండిపోతుంది. మరో 2 వారాల్లో కొత్త స్టోరేజ్ దొరకకపోతే ఇరాన్ తన చమురు బావులను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పర్షియన్ గల్ఫ్లో ఉండే ఖర్గు ఒక చిన్న ద్వీపం కావచ్చు, కానీ ఇరాన్ ఆకలి తీర్చేది ఇదే. ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడ నుంచే జరుగుతాయి. అమెరికా దిగ్బంధనంతో ఇరాన్ చమురు ఎగుమతులు ఆగిపోయాయి. అయితే ఎగుమతులు లేవు కదా అని చమురు ఉత్పత్తి కూడా నిలిపివేయలేని భయంకరమైన పరిస్థితి ఇరాన్ది. ఎందుకంటే ఉత్పత్తి ఆపితే చమురు బావుల్లో పీడన సమస్య ఏర్పడి కింద ఉన్న నీరు పైకి వచ్చి ఆయిల్ బావులను శాశ్వతంగా పాడు చేస్తుంది. ఒకసారి బావిని మూసేస్తే మళ్ళీ తవ్వినప్పుడు కేవలం నీరే వస్తుంది తప్ప ఆయిల్ రాదు. అందుకే ఇరాన్ రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల చమురును వెలికి తీస్తూనే ఉంది. ఖర్గ్ ఐలాండ్లో నిల్వ సామర్థ్యం కేవలం 30 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే. అందులో ఇప్పటికీ 17 మిలియన్ బ్యారెళ్లు నిండిపోయాయి. అంటే మరో 2 వారాల్లోగా ఇరాన్కు కొత్త నిల్వ కేంద్రం దొరకకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి ఆయిల్ బావులు మూతపడటం ఖాయం. అమెరికాకు తెలుసు ఇరాన్ ఇప్పుడు ప్రాణ సంకట స్థితిలో ఉందని. అందుకే తన దిగ్బంధనాన్ని మరింత కఠినతరం చేస్తుంది. దిగ్బంధనం కేవలం మిలిటరీ వ్యూహం మాత్రమే కాదు, ఇరాన్ను ఆర్థికంగా పూర్తిగా నిలిపివేసే ఒక భారీ కుట్ర. ఈ ప్రాణ సంకట స్థితి నుంచి బయటపడటానికి ఇరాన్ ఒక వింతైన పద్ధతిని ఎంచుకుంది. 30 ఏళ్ల క్రితమే తుక్కు కింద అమ్మేయాల్సిన డెడ్ ట్యాంకర్లను మళ్ళీ యాక్టివేట్ చేసింది. వీటిని సముద్రం మధ్యలో కదలకుండా ఒకే చోట ఉంచుతూ ఫ్లోటింగ్ స్టోరేజ్గా వాడుతుంది. ఏప్రిల్ 16 నుంచి ఖర్గు నుంచి 3 భారీ ట్యాంకర్లలోకి ఏకంగా 5 మిలియన్ బ్యారెళ్ల చమురును లోడ్ చేసినట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. అంటే అమెరికా నావి కళ్ల ముందే సముద్రం మీదే తన ఆయిల్ను దాచిపెడుతుంది ఇరాన్. చర్చలకు వచ్చినట్టే వచ్చి పట్టుదల ప్రదర్శిస్తున్న ఇరాన్ తన ఆయిల్ అమ్మడానికి అవకాశం దొరికే వరకు ఇలా డెడ్ ట్యాంకర్ల మీద ఆధారపడనుంది. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బేసెంట్ ఇప్పటికే హెచ్చరించారు, ఇరాన్ ఆయిల్ బావులు మూతపడక తప్పదని. కానీ ఇరాన్ మాత్రం ఆ ఆంక్షల సెగ తనను తాకకుండా డార్క్ వెబ్, ఘోస్ట్ షిప్స్ సాయంతో తన వ్యాపారాన్ని నెట్టుకొస్తుంది. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ తన ఆయిల్ నిల్వలను ఇలా పాత నౌకల్లో దాచిపెడుతుంది. ఇది కేవలం మిలిటరీ వ్యూహం మాత్రమే కాదు, ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసే చర్యని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే అమెరికా ఒత్తిడి ఇలాగే కొనసాగితే ఇరాన్ ఇంకా ఎన్ని డెడ్ ట్యాంకర్లను బతికిస్తుందో చూడాలి. ఒకవైపు దిగ్బంధనం, మరోవైపు నిండిపోతున్న బావులు. ఈ రెండింటి మధ్య ఇరాన్ చేస్తున్న ఈ ప్రాణ పోరాటం ఎటు దారితీస్తుందో కాలమే చెప్పాలి.